ప్రభు పేరిట మీ అందరికీ షాలోమ్. నా పేరు ఆల్విన్, నా భార్య పేరు బుజ్జి. ఒక వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ నా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసేవాడిని. మందు తాగుతూ సినిమాలు చూస్తూ నా ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాడిని. లోకంలో పడి తిరుగుతూ ఎంతో జల్సాగా సాగేది నా బ్రతుకు. నా భార్య దేవునిలో ఎంతో విశ్వాసంతో ఉండేది. నేను దేవునిలో ఎదగాలని నా భార్య నిత్యం నా కోసం ప్రార్థిస్తూ ఉండేది. తను ఎన్నోసార్లు మందిరానికి రమ్మన్నా నేను వెళ్ళేవాడిని కాదు. ఆదివారం వచ్చిందంటే తను చర్చికి వెళ్ళేది, నేనేమో ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాలకి షికార్లు కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాడిని. మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవి. చిన్న రేకుల షెడ్లో ఉంటూ మా జీవితాన్ని సాగించే వాళ్ళము. నా భర్త వెల్డింగ్ షాప్లోను, నేను ఒక ఫర్నిచర్ షాప్లోను పనిచేస్తూ బ్రతికే వాళ్ళము. చాలిన సంపాదనతో ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళము. ఒకరోజు నేను మందు ఎక్కువయ్యి స్పృహ లేకుండా పడిపోయాను. నన్ను చూసి నా భార్య ఎంతగానో ఏడ్చింది. నా భర్త ఏమాత్రం బాధ్యత లేకుండా జీవించడం నాకు చాలా బాధ అనిపించేది. నా తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం వల్లనే నాకు ఇన్ని కష్టాలని భావించేదాన్ని. నా భర్తకున్న చెడు అలవాట్ల వలన మా కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చాయి. భర్త సరిగా లేక పెళ్ళై 7 సంవత్సరాలై పిల్లలు పుట్టక మా బంధువుల మధ్య తిరగలేకపోయేదాన్ని. నేను ఇంట్లో ఉన్నప్పుడల్లా టీవీలో కలవర స్వరాన్ని చూస్తూ నా భర్తను కూడా కలవ టెంపుల్ తీసుకెళ్తే దేవుడు తప్పకుండా బాగు చేస్తాడని అనుకునేదాన్ని. అలా అనుకొని మేమిద్దరం ఒక ఆదివారము కలవ టెంపుల్కి వచ్చాము. ఆ రోజు దేవుడు నా తాగుబోతు జీవితం గురించే మాట్లాడాడు. నువ్వు చేస్తూ వస్తూ ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, వదిలేసేయాలి. అది నీకెంత సరదాగా, సంతోషంగా, సంబరంగా అల్పకాల పాప భోగాన్ని నువ్వు జుర్రుకున్నా సరే ఈరోజు దాన్ని నువ్వు విడిచిపెట్టేసేయాలి. నువ్వు విడిచిపెట్టకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది, నరకానికి చేరుస్తుంది. ఆ రోజు దేవుని మాటలు విన్నాక నేను త్రాగుతూ దేవునికి దూరంగా జీవిస్తున్నందుకే నా బ్రతుకులో ఇన్ని కష్టాలని నాకు అర్థమైంది. నాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించమని, మా దంపతులకు గర్భఫలం ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించాము. అప్పటి నుంచి నేను కలవ టెంపుల్కి వస్తూ యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నాను. నేను దేవునికి అందుబాటులో ఉండటం మొదలుపెట్టాక దేవుడు నన్ను తన కుమారునిగా అంగీకరించాడు. నా భార్య చేసిన ప్రార్థనలను దేవుడు ఆలకించి నన్ను ఒక మనిషిగా చేశాడు. దేవుని పరిచర్య కొరకు మేము కానుకలు ఇచ్చే కొలది తిరిగి దేవుడు ఎన్నో రకాలుగా మాకు మేలులు చేశాడు. మెల్లమెల్లగా మాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాకుండా గతంలో ఒకని కింద పనిచేసే నన్ను ఈరోజు సొంతంగా వెల్డింగ్ షాప్ పెట్టుకునేలాగా దేవుడు నన్ను దీవించాడు. సువార్త వ్యాప్తి కోసం అయ్యగారి మాటల్లో విన్న నేను నా వంతు బాధ్యతగా భావించి దేవుడిచ్చిన వెల్డింగ్ షాప్లో కష్టపడి పనిచేస్తూ దేవుని సువార్తను పలుమార్లు బలపరిచాను. ఒకరోజు అయ్యగారు మందిరంలో మాట్లాడుతూ, గర్భఫలం లేని దంపతులారా, మీరు దేవుని మీద నమ్మకం ఉంచి త్వరలోనే మీకు పుట్టబోయే పిల్లలకు ఈరోజే పేరు పెట్టుకుని వెళ్ళండి అని అన్నారు. ఆ మాటలు విన్న మేము ఎంతో నమ్మకంతో పేరు పెట్టుకొని ఇంటికి వెళ్ళాము. సంవత్సరం తిరగకుండానే దేవుడు మా దంపతులను దీవించి మా దంపతులకు గర్భఫలాన్ని దయచేశాడు. నా హృదయాన్ని నేను సరిచేసుకున్నాక దేవుడు నా జీవితంలో ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఏమీ లేని స్థితిలో సైకిల్ మీద డ్యూటీకి వెళ్ళే నన్ను ఈ రోజున ఒక కారు 2 బైకులు ఇచ్చి దేవుడు ఎంతగానో దీవించాడు. మొదటి గర్భఫల విషయంలో బాబును అనుగ్రహించిన దేవుడు, రెండవ గర్భఫల విషయంలో 13 సంవత్సరాలుగా నిరాశతో ఎదురుచూస్తున్న మాకు ఆ నిరాశను దేవుడు మా నుంచి దూరం చేసి రెండవ గర్భఫలముగా పాపను అనుగ్రహించాడు. నేను కలవ టెంపుల్ హాస్పిటల్లోనే బిడ్డకు జన్మనిచ్చాను. నిజంగా ఇది నా యేసయ్య కృప. ఉండడానికి సొంత ఇల్లు లేక ఒక చిన్న రేకుల రూమ్లో ఉండే మమ్మలను దేవుడు ఈరోజు మమ్మల్ని దీవించి ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ను అనుగ్రహించాడు. అందులో నిత్యము దేవుని ఆరాధించడానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాము. 2008వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారు 15 సంవత్సరాలుగా కలవ టెంపుల్కి వస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. మాకు పుట్టిన 2 పిల్లలు మా ఆస్తులకు వారసులు కాకుండా దేవునిలో ఆత్మీయతకు వారసులుగా పెంచాలని నిర్ణయించుకున్నాం. సతీష్ అయ్య గారికి మా నిండు వందనాలు. యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక.